శారీస్కి డ్రెస్కి వచ్చే బాక్సులతో సింపుల్గా డిఐవైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ చేసి కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ఆవుల్ షేప్లో డ్రా చేసుకొని అన్నిటిని అదే విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత అవి మనం కలర్స్ సపరేట్గా వేస్తాం కాబట్టి చూడటానికి నీట్గా ఉండటం కోసం ఫస్ట్ ఈ విధంగా డ్రా చేసుకున్నాను. తర్వాత కలర్ వేసుకుంటున్నాను. మనకి ఇష్టమైన కలర్ కాంబినేషన్స్ని వేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్తో వేసుకున్నామంటే చూడటానికి చాలా బాగుంటాయి. ఫస్ట్ ఈ విధంగా బ్లూ వేసాను, తర్వాత ఎల్లో, తర్వాత మధ్యలో వైట్ వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా ఐస్ని పెట్టేసుకున్నాను. ఐస్ని కూడా డిఫరెంట్ ఐస్లు పెట్టుకోవచ్చు. డిఫరెంట్ డిజైన్స్ వేసుకుంటే ఒక్కొక్క దానికి చూడటానికి చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ విధంగా డిజైన్ వేసుకున్నాను. అన్నిటిని అదే విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. డిఫరెంట్ కలర్స్తో ఈ విధంగా మంచిగా డిజైన్ చేసుకొని వూల్ని తీసుకొని ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా ముడి వేసుకున్నాను. తర్వాత ఫెవికాల్ కానీ గమ్ముని కానీ పెట్టేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకుంటే సింపుల్గా ఉండే వాల్ హ్యాంగింగ్స్ తయారైపోతాయి. తప్పకుండా ట్రై చేయండి.